హే గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో ఎప్పుడన్నా కోల్డ్గా అనిపించినా లేకపోతే కొంచెం హెల్త్ బాగాలేదనిపించినా ఈ రసం ఖచ్చితంగా ట్రై చేయండి. యూ విల్ లవ్ ఇట్. సో ఇవాళ నేనైతే గార్లిక్ ప్లస్ బ్లాక్ పెప్పర్ రసం అయితే చేస్తున్నాను. సో చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది, బట్ ఫ్లేవర్ఫుల్ అండ్ టేస్టీ కూడా. సో నేను టమాటోస్ని ప్లస్ చింతపండుని అయితే వామ్ వాటర్లో అయితే నానబెట్టి పెట్టాను. దాన్ని బాయిల్ చేయట్లేదు, స్టవ్ పైన పెట్టి జస్ట్ వామ్ వాటర్ అయితే దాంట్లో వేసి పెట్టాను. సో అంతలోపు అయితే ఇక్కడ నా లిటిల్ హెల్పర్ మా నెఫ్యూ అయితే వచ్చేసాడు. సో నల్లమిరియాలను అయితే దంచుకోండి. సో మనకి కచ్చా పచ్చా కోర్సుకున్నా కూడా పర్లేదు. సో నార్మల్గా అయితే దంచేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే మనం వెల్లుల్లిని లైక్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ వెల్లుల్లిని కచ్చా పచ్చా దంచుకొని పక్కన పెట్టుకోండి. అది కూడా తర్వాత గ్రీన్ చిల్లీస్ ప్లస్ అనియన్ రెండింటిని కూడా కొంచెం కచ్చపక్కగా దంచేసుకొని పక్కన పెట్టేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోండి. సో మనం గోరువెచ్చని నీటిలో టమాటాను ప్లస్ చింతపండుని అయితే నానబెట్టాను కదా. సో దాన్ని అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకొని దాని పల్ప్ అంతా తీయాలి, లైక్ దాని గుజ్జు అంతా మనమైతే వాటర్లోకి దిగేలాగా అయితే కలుపుకోవాలి. సో మంచిగా అయితే వాటిని మిక్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ స్ట్రైనర్తో అయితే దాన్ని అయితే స్ట్రెయిన్ చేస్తున్నాను. సో దట్ మనకు ఆ చింతపండువి లేకపోతే టమాటోవి తొక్కలు అనేవి మనకు అడ్డు రాకుండా జస్ట్ వాటర్ పల్ప్ని మాత్రమే నేను సపరేట్గా తీస్తున్నాను. సో మనకైతే ఇప్పుడు ఆ వాటర్ మిక్చర్ అయితే రెడీగా ఉంది. నెక్స్ట్ సింపుల్ తాలింపు వేసుకోవడమే. సో కడాయిలో మాత్రం ఆయిల్ కొద్దిగానే వేసుకొని మనకి తాలింపు గింజలు అయితే వేస్తున్నాను, ఆవాలు జీలకర్ర అండ్ మనం దంచి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ప్లస్ ఆనియన్ కూడా వేస్తున్నాను. వేసి అయితే ఒకసారి కలపండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు అండ్ మనం దంచుకున్న వెల్లుల్లిని అయితే వేస్తున్నాను. దీన్ని కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలపండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేస్తున్నాను అండ్ మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడి కూడా వేస్తున్నాను. వేసేసి అయితే అన్నిటిని మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేయండి. కలిపిన తర్వాత ఒక్క ఎండుమిరపకాయని మాత్రం నార్మల్గా అయితే దాంట్లో వేసేసుకోండి. ఒక 30 సెకండ్స్ అలా మిక్స్ అయిన తర్వాత మనం తీసుకున్న వాటర్ని లైక్ చింతపండు ప్లస్ టమాటో వాటర్ని అయితే దాంట్లో మెల్లిగా వేసుకోండి. సో దట్ అది చిల్లకుండా ఉంటుంది. సో వేసేసుకొని మనం ఎంత మసలిస్తే అంత బాగా వస్తుంది టేస్ట్ అయితే. సో మనకి అది బాయిలింగ్ వచ్చేది అని కనిపిస్తుంటే అప్పుడు మనము కొద్దిగా అయితే కారం వేసుకుందాము, సరిపడా వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మిరియాలు ప్లస్ ఎండుమిర్చి వేసాము ప్లస్ పచ్చిమిర్చి కూడా వేసాము కాబట్టి. సో సరిపడేంత ఉప్పు సరిపడేంత కారం వేసుకొని ఒక్కసారి కలిపేసి దాన్ని మంచిగా బాయిలింగ్ అయితే రానివ్వండి. సో చూస్తున్నారు కదా, మనకు ఆ బాయిలింగ్కి స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుంది ఇల్లంతా. సో ఇంతే గైస్, దించే ముందు మాత్రం మంచి కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సో నేనైతే కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. సో మాకైతే దీనికి కాంబినేషన్ ఆలూ ఫ్రై అయితే చేసేసాను. సో దిస్ ఈజ్ అవర్ లంచ్ గైస్. ప్లస్ మా నెఫ్యూకి కూడా చాలా బాగా నచ్చింది రసం అయితే. ఆలు తినకపోయినా సరే రసం వేసుకొని అయితే తిన్నాడు, చాలా నచ్చిందంట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్.